హలో ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అన్నవరం టెంపుల్‌కైతే నేనొచ్చేసాను. అలాగా స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం అయితే కలిగింది. నిజంగా కన్నుల పండుగగా ఉంది స్వామి, అమ్మవారిని చూస్తుంటే. అలాగా బయటకు వచ్చేసరికి రావి చెట్టు. ఈ రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే స్వామి చుట్టూ తిరిగి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి, దీపం వెలిగించి, మనసులో కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగా గుడి లోపలికి వెళ్ళేసరికి ఇక్కడొక చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. సో, ఇక్కడ కళాక్షేత్రం అనమాట. ఇక్కడ కళ్యాణ మండపాలు, అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ అయితే అస్సల ఖాళీ ఉండదండి. నిజంగా ఇసుకేస్తే రాలనంత ఖాళీగా ఉంటుంది. క్షేత్ర పాలకుడు, ఇక్కడ కొండ మీద ఉన్న క్షేత్ర పాలకుడు ఎవరంటే సీతారాముల వారు. స్వామివారి దర్శన భాగ్యం కూడా చేసుకున్నాను. ఇంక అలా వెళ్ళేసరికి అటువైపుగా వ్రత మండపాలు ఉంటాయన్నమాట. ఇటువైపుగా రాజగోపురం ఉంటుందన్నమాట. సో, స్వామివారిని కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. లోపలికైతే నాట్ అలౌడ్ ఇక్కడ కెమెరా. అందుకని బయట నుంచి చూపిస్తున్నాను. నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది. స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగింది నాకు. ఇంక అలాగైతే నేను భోజనానికనేసి వెళ్తున్నాను. ఎటు వెళ్ళాలో కూడా తెలీదు. అలాగా కనుక్కొని ఇంకా వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. ఎండ తీవ్రత చాలా అంటే చాలా ఉందండి. ఇంకా అలా వెళ్ళేసరికి కళ్ళు తిరిగినంత పనైంది. ఎందుకంటారా? భక్తుల రద్దీ అండి నిజంగా. దేవుడి దర్శనానికి కూడా అంత రద్దీ లేదు. ఇక భోజనానికి కూడా చాలా అంటే చాలా క్యూ లైన్‌లు కూడా ఉన్నాయండి బాబు. ఇంకా అలాగే ఏదోలాగా లైన్‌లో కట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికైతే నిజంగా నాకైతే స్వామివారికి ఇంకా క్యూ లైన్‌లో కట్టేసి భోజనానికైతే నేను వచ్చేసాను. సో, చూస్తున్నారు కదా! ఇంట్లో అయితే నేను ఏదైనా వదిలేస్తానేమో గానీ, ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారి ప్రసాదాన్ని మాత్రం అస్సలు మిగల్చకుండా తింటాను. ఎందుకంటే, అది మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి. సో, నిజంగా నాకైతే స్వామివారి దర్శన భాగ్యం నిజంగా భోజనానికి కూడా నాకు దొరికింది. సో, చూస్తున్నారా? ఇంకా ఒక్క ముద్ద కూడా స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు చూసారా? ఆకు కూడా నేను మిగల్చలేదు. సో, అలాగా వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత ఇంక ప్రసాదం కౌంటర్‌కొచ్చాను. సో, టికెట్ ఒక చోటయితే ప్రసాదం ఇచ్చేది మరొక చోటనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని ఇంక అలాగా ఇక్కడికి వచ్చేసాననమాట. ఇది ప్రసాదం తీసుకునే ప్లేస్ అనమాట. సో, ప్రసాదం కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ ప్రసాదాలయితే ఇలా తట్టల్లో అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇలా రోజుకి కొన్ని వేల తట్టలతో ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంక అలా అయితే నాకు మొత్తం అయిపోయింది కాబట్టి నేనింక బయటకు వచ్చేసాను. చూసారా? ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.